You have authority because Jesus is Almighty. యేసు సర్వశక్తిమంతుడు కనుక నీకు అధికారం ఉంది. యేసు ప్రభు వారు చెప్పారు, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకేమిచ్చాడు? అధికారం అనుగ్రహించాడు. దేని మీద? శత్రువు యొక్క బలము మీద. అంటే శత్రువు దగ్గర ఏముంది? బలం ఉంది. బలం మీద నీకేముంది? శత్రువు బలాన్ని మించిన బలము నీకు ఇచ్చుచున్నాను అన్నాడా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో శత్రువు బలమును మించిన బలము నీకు ఇచ్చుచున్నాను అన్నాడా? బలము లెక్క వేస్తే వానికే ఎక్కువ ఉంది. యు ఆర్ నో మ్యాచ్ ఫర్ హిమ్. నువ్వు వాడి ముందు ఎందుకు అసలు సరితూగో? బలాన్ని లెక్కేస్తావు. కానీ నీకేముందంటే బలం కాదు ఆయన ఇచ్చింది. ఏమిచ్చాడు? అధికారం. ఈ అధికారము ఎందుకు మనకు వస్తుందంటే యేసు మనకి ఇచ్చినందుకు అధికారం వస్తుంది. యేసు మనకు అనుగ్రహించినందుకు ఈ అధికారం వస్తుంది. యేసుకు సర్వాధికారం ఉన్నది గనుక మనకు అధికారం వస్తుంది. వాడి బలమంతటి కంటే మించిన బలం యేసులో ఉంది గనుక మనకి అధికారం వస్తుంది. యేసు రక్తములో మనం కడుగబడ్డాము గనుక మనకి అధికారం వస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నదని చెప్పమన్నాడు. రక్షణ సువార్త చెప్పినప్పుడల్లా ఈ మాట చెప్పాలి. 10వ అధ్యాయంలో కూడా చూడండి దయచేసి 9వ వచనం, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని ఆనాడు 2000 ఏళ్ల కిందట శిష్యులు చెప్పాలంట. ఊరూరికి పోయి చెప్పాలంట, బాబు దేవుని రాజ్యము మీ దగ్గరకు ఎక్కడికి వచ్చింది? మొత్తం భూమి మీదకి వచ్చేది వేరే, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చింది. ఎందుకు? మీ బ్రతుకుల్లో సాతాను చేసిన కార్యాలను లయము చేయడానికి మీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చింది. ఇది రాజ్య సువార్త, ఇది కింగ్డమ్ డైమెన్షన్. గమనించండి, రక్షణ పొందిన నెక్స్ట్ మూమెంట్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ అండ్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. రక్షణ పొందిన నెక్స్ట్ క్షణమే మీరొక యుద్ధ రంగములో అడుగు పెడతారు. నీళ్ళలోంచి బయటకు వస్తారు కదా, నీళ్ళలోంచి బయటకు వచ్చి ఒడ్డున మీరు కాలు పెట్టేది ఎక్కడంటే యుద్ధ రంగములో. ఇంకా లేట్ కాదు, ఆ క్షణమే యుద్ధ రంగములో ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ అధికారమును ఉపయోగించుట మీరు మొదలుపెట్టాలి. మీరు గొప్ప బలవంతులైనందుకు మీకు అధికారం రాదు, దేవుని కడుపున పుట్టినందుకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇక ఏ ఆర్గ్యుమెంట్ వినొద్దు. నాలో బలహీనతలు ఉండొచ్చు, అవిధేయత ఉండొచ్చు, నేను తొట్టుపాటు ఉండొచ్చు, అప్పుడప్పుడు మేలైనది చెయ్యాలని ఆశ కలుగుచున్నది కానీ అట్లు చేయుట కలుగుటలేదు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము. ఇవన్నీ ఉండొచ్చు. విత్ ఆల్ దట్ యు ఆర్ బోర్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బోర్న్ ఆఫ్ గాడ్. దేవుని కడుపున పుట్టినందుకు. నేను ఒక మహారాజును అనుకోండి,
ఉదాహరణ, ఉపమానం చెప్తున్నా. నాకు కొడుకున్నాడు అనుకోండి, వాడికి నా సింహాసనము ఎందుకొరకు వస్తుంది? వాడికి అందమైన ముక్కు ఉన్నందుకు వాడికి సింహాసనం వస్తుందా? చట్టి ముక్కున్న వాడికి వస్తుంది సింహాసనం, అవునా కదా? వాడు ఎంతో తెల్లగా చక్కగా అందగాడుగా ఉన్నందుకు వస్తుందా? కాదు. కండలు తిరిగినటువంటి జిమ్లో వర్కౌట్లు చేసిన కట్స్ ఎక్కడ తేలినటువంటి మంచి శరీరం ఉంటే వస్తుందా వాడికి సింహాసనం? ఏం లేకుండా వస్తుంది. వాడు ఊరికి అలాగే చెరుకుగడ వెదురు బొంగులాగా వాడు సన్నగా ఉన్నాడు అనుకోండి, అయినా సరే సింహాసనం వాందే. మంత్రులు అంటారు, మహారాజా మన రాజ్యంలో ఇంకా చాలామంది వస్తాదులు, బలవంతులు, కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, మీ అబ్బాయి గారు కొంచెం సన్నగా బక్కగా ఉన్నాడు కదా, వై నాట్ కన్సిడర్ సంబడి ఎల్స్, వేరే వాళ్ళు ఉన్నారు కదా అంటే రాజుగారు, ఎవరక్కడ, ముందు వీడు తలదీయించేసేయండి అంటాడు. మా అబ్బాయి నల్లగా ఉండని, తెల్లగా ఉండని, ఎత్తుపళ్ళు ఉండని, ఈవెన్ వాడికి మెల్లకన్ను ఉన్నా సరే, మహారాజా యువరాజా వారు దర్బార్లో కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఎవరిని చూస్తున్నాడో తెలియట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది. మెల్లకన్ను, ఇలా రండి అంటాడు మెల్లకన్ను పెట్టుకొని, అందరు లేస్తున్నారు. నన్నే అనుకొని, ఏమో సార్ నన్ను అనుకున్నాను, వీడంటాడు నన్ను అనుకున్నాడు, వాడంటాడు. ఎందుకంటే మెల్లకన్ను ఎడు చూస్తున్నాడు తెలీదు. కాబట్టి యువరాజా వారు వద్దండి, మనకు వేరే వారిని పెడతారు. వాడికి మెల్లకన్ను ఉన్నా సరే సింహాసనం మాత్రం మా అబ్బాయిది. సింహాసనం ఎందుకు వస్తుందండి? అందచందాలను బట్టి రాదు, ఇంకా దేన్ని బట్టి కూడా రాదు. దేన్ని బట్టి వస్తుంది? ఆయన కడుపున పుట్టినందుకు వస్తుంది. నీకు కూడా అధికారము దేవుని కడుపున పుట్టినందుకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైతాన్ గారిని దగ్గరికి వస్తాడు, నువ్వు గద్దిస్తే నేను వినను, నువ్వంత గొప్పోడివేం కాదు, నువ్వంత పర్ఫెక్ట్ ఏం కాదు అంటాడు. నువ్వేమనాలంటే, ఒరే తిక్కలోడా, నీ జ్ఞానము నువ్వు చెరుపుకున్నావు. నేను పర్ఫెక్ట్ అయినందుకు నేను రాజును కాదురా, దేవుని కడుపున పుట్టాను, దేవుని వాక్యమనే బీజానికి పుట్టాను గనుక నేను అధికారము కలిగి మాట్లాడుతున్నా. లూకా సువార్త 10:19లో శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చానన్నాడు. దాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసి